సాలిపురుగు ఈ పేరు వింటేనే చాలామంది భయపడి పారిపోతారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా అటవీ ప్రాంతంలో గుర్తించిన సాలిపురుగు చూస్తే మాత్రం ఎవరైనా ముచ్చట పడతారు. సీతాకోకచిలుకే అసూయపడే అందం, మయూరమే మౌనంగా ఉండిపోయే నాట్యం వాటి సొంతం. మనం ప్రతిరోజు చాలా సాలిపురుగులను చూస్తుంటాం. అందులో కొన్ని భయపెట్టేలా ఉంటే మరికొన్ని పారిపోయేలా చేస్తాయి. ఇంకొన్ని మనల్ని చూసే పారిపోతాయి. హాని చేసేవి కొన్నే ఉన్నా చాలామందికి సాలిపురుగు అంటేనే చచ్చెంత భయం. జంతు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా ఆస్ట్రేలియా అడవుల్లో తిరిగి శోధించి 7 రకాల సాలిపురుగులను గుర్తించారు. వాటిలో చాలా వరకు చూడముచ్చటగా ఉన్నాయి. మరికొన్ని తమ విన్యాసాలతో అలరిస్తున్నాయి. శాస్త్రవేత్తలు కనుగొన్న పురుగుల్లో నాట్య సాలిపురుగు అమితంగా ఆకట్టుకుంటోంది. ఇది దక్షిణ ఆస్ట్రేలియా అటవీ ప్రాంతాల్లో దట్టంగా గుబురుగా మొక్కలు పెరిగే ప్రాంతాల్లో జీవిస్తుంటుంది. జార్గెన్తో పాటు ఆయన అనుచరులు డేవిడ్ నోవెల్స్ కలిసి ఆస్ట్రేలియా అడవుల్లో శోధించి 7 రకాలైన సాలిపురుగులను గుర్తించారు. మరాటర్ ప్రజాతికి చెందిన 48 రకాలు ఈ అడవుల్లో ఉన్నాయని వారు చెబుతున్నారు. Normally people think of spiders as something ugly, scary and dangerous, but they're learning through my photographs and videos that they're actually cute and they are colorful, they're adorable, and even people who hate spiders, extreme arachnophobes, love these spiders. They can't help it. నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టు ఈ సాలిపురుగు అందంగా నృత్యం చేస్తుంది. ఇవి ఆడ సాలీడును ఆకర్షించడానికి ఇలా పులిలాంటి రెక్కలు విప్పి నృత్యం చేస్తుంది. Females putting pressure on the males to look better and dance better. From a female's point of view is the males that have the best routines and the best colour combination, they will get to spread their genes into the next generations. ఇప్పటికి కనిపించిన సాలీడులు చాలా తక్కువని, పరిశీలనగా చూస్తే చాలా కనిపిస్తాయని ఈ సిడ్నీ శాస్త్రవేత్త నమ్ముతున్నారు. ఈ వివరాలతో ఓటో ఫెకమేయ్ పేరుతో ప్రచురించనున్నారు.